ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం నుంచి కొన్ని వచనాలు. ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లే నేను విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగాలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొల్చుటకు మొదలుపెట్టెను. ప్రియమైన వాళ్ళారా, ఒక బలమైన వీరుని యొక్క అంతము ఇంత విచారంగా ముగియడం అనేది మనం బాధపడవలసిన విషయం. ఎప్పుడు బలవంతులం మనం అంటే 1 తిమోతి 2:1 ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తాడు, కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడో కమ్ము అని ఉంది. ఈయనకు ఇక్కడున్న వ్యక్తి సంసోనుకు కృప అనుగ్రహింపబడింది. ఆ కృప ద్వారా ఆయన బలవంతుడుగా ఉన్నాడు. కానీ ఈ కృప అనేది ఎవరంటే, కృప అనే మాటకు అర్థము 2 విషయాలు. మొదటిదేమో మనం దేనికి పాత్రులం కాదో దాన్ని మనకి ఇవ్వడం, మనం దేనికి పాత్రులమో అది ఇవ్వకపోవడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనం నరకానికి పాత్రులము, యేసుక్రీస్తు శిలువ ద్వారా మనల్ని పరలోకానికి పంపినాడు. మనం పరలోకానికి పాత్రలం కాదు, కానీ యేసుక్రీస్తు శిలువ ద్వారా మనం పరలోకానికి పాత్రలుగా చేసినాడు. ఇది విషయం. రెండవ విషయం గమనిస్తే, యోహాను 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా, అంటే ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు కృపగా వాక్కురూపి అయిన ఈ దేవుడు కృపగా మారి మనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ సంసోనుతో కూడా ఆ కృపగల దేవుడు కృపను అనుగ్రహించి ఆయనను బలవంతునిగా చేసినాడు. అయితే ఆయన ఏం చేసినాడంటే, దేవునికి అయిష్టమైన జీవితం, దేవుడు ఆయన జీవితం ద్వారా ఏమేమి చేయాలనుకున్నాడు అది చేయలేకపోయినాడు. మనల్ని రక్షించినాడు, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినాడు. అన్య జనాంగమైన ఈ తరముల యుగముల అంతమందు మన కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. మనల్ని విమోచించడానికి రక్తం కార్చినాడు. మనల్ని క్రీస్తునందు బలవంతులుగా చేసినాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆనాడు సంసోను ద్వారా ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలును రక్షించవలసిన బాధ్యత ఆయనకుండే. ఆయన తప్పిపోయినాడు, ఆయన పని తప్పిపోయినాడు. ఇప్పుడు మనము లోకంలో నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యత మనమే ఉంది. మనం తప్పిపోతున్నాం. ఎంత విచారకరమైన విషయం చూడండి. సంసోను చేసింది తప్పని మనం చాలాసార్లు చేతులు పిసుకునే మనం కూడా తప్పులోనే ఉన్నాం. ఆయన చేసింది ఏంది? ఫిలిష్తీయులను కాపాడలేకపోయినాడు. మనం కూడా ఈనాడు దేవుని సువార్త ప్రకటించి మన జీవితం ద్వారా మన బలము దేవుని మహిమ కొరకు వాడాల్సింది. ఫిలిష్తీయుల కొరకు ఆయన వాడాల్సింది ఆయన తన సొంత ఇష్టాన్ని కొరకు వాడినాడు. మనం కూడా ఈనాడు మన సొంత వ్యాపకాలలో, మన ఇచ్చలకు, మన కోరికలకు, మనకు తోసింది నచ్చింది చేసుకోవడానికి దేవుని ద్వారా వచ్చిన ఆత్మ సంబంధమైన శక్తిని, జ్ఞానమును వినియోగించుకుంటున్నాం. అయితే ఇక్కడ జరిగింది మనకు తెలుసు సమస్తం. కానీ ఇతని యొక్క విచారమైన పరిస్థితిలో దేవుని యొక్క కనికరం ఏంటంటే, చివరి 22వ వచనంలో చివరిగా రాసి, అతని తల వెంట్రుకలు తిరిగి మళ్ళా మొల్చుటకు మొదలుపెట్టినాయి. ఈ యేసు ప్రభు ఎట్లుంటాడు అంటే, నువ్వు ఏ స్థితిలో పడున్నా నీకు మరొకసారి అవకాశం ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. ఈ ఉదయమున నీకు కూడా నాకు కూడా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇంత తప్పిపోయిన ఈ వ్యక్తికి శిక్షించక మరలా తిరిగి తల వెంట్రుకలు మొల్చను అనే మాట ఎందుకు రాసినారంటే, దేవుని యొక్క కృప మరలా అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆ తర్వాత ఎంతో మందిని చంపగలిగినాడు ఆయన. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కోల్పోయింది చాలు. ఇక ముందైనా ప్రభు మహిమ కొరకే. ఆనాడు సంసోను తప్పిపోయినాడు. మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో మన జీవితాలను సరి చేసుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
నమ్మదగిన తండ్రి, నువ్వు చేసిన శిలువ కార్యం ద్వారా ఎంతో అద్భుతమైన రీతిలో మమ్మల్ని బలపరిచినావు. మేము నీ కృపను ఆధారం చేసుకొని అనేకులను రక్షణ వైపు నడిపించడానికి కృపని మన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.